సో హై గైస్ అండ్ ఈ వీడియోలో మనం జిబ్రానిక్స్ యొక్క సౌండ్ బార్ అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. సో పైన చూసుకున్నట్టయితే మనకి జిబ్రానిక్స్ అని బ్రాండింగ్ అయితే ఉంది. కింద 9000 Pro Dolby అని చెప్పేసి అయితే ఉంది. ఇది మెయిన్ బాక్స్ అయితే కదా, దీని లోపల ఇంకో బాక్స్ ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇది ఓపెన్ చేసినాక వచ్చిన మరొక బాక్స్, దీని మీద కూడా జిబ్రానిక్స్ బ్రాండింగ్ అయితే ఉంది. ఇక్కడ ఇమేజ్ అయితే చూపిస్తారు లోపల సౌండ్ బార్ ఏ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా సేమ్ 9000 Pro Dolby అని ఉంది. సేమ్ ఇక్కడ చూసిన అదే ఉంది. అండ్ ఇక్కడ కొన్ని ఇన్పుట్స్ ఉన్నాయి, తర్వాత కూడా చెప్తాను నేను మీకు చూడొచ్చు. అండ్ ఇక్కడ రితిక్ రోషన్ అయితే కనిపిస్తుంది మనకి, వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్. అండ్ అంతా ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి కంటెంట్స్ అయితే ఈ విధంగా అయితే వస్తాయి. సో చూడొచ్చు, ఇట్లా అయితే అరేంజ్ చేసి వస్తాయి మనకి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక యాక్సెసరీస్ ప్యాకెట్ అయితే ఉంది. సో దీని పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సో చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఒక వాల్ మౌంటింగ్ స్టాండ్స్ అయితే ఉన్నాయి 2. సో ఇవి కూడా పక్కన పెట్టేసేద్దాం. ఇవన్నీ పక్కన పెట్టేసి అన్ని ఓపెన్ చేసి మీకు ఏమేమి వచ్చినా చూపిస్తా. సో చూడండి, ప్యాకేజ్ మొత్తం ఓపెన్ చేసినాక మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో సబ్-వూఫర్ మీద చూసుకుంటే మనకి జిబ్రానిక్స్ బ్రాండింగ్ అనేది ఉంది. సో ఇక్కడ కింద బేస్ రిఫ్లెక్టర్ పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మంచిగా పెద్ద ఊఫర్ అయితే ఉంది. సో చూడొచ్చు, ఇదే బేస్ వస్తుంది మనకి దీనికి. అండ్ ఇక్కడ దీనికి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకి సో ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో మనకి ఇక్కడ వాటేజ్ ఇన్ఫర్మేషన్ సో చూడొచ్చు. అండ్ ఇక్కడ దీనికి మెయిన్ కేబుల్ ఉంది. ఈ కేబుల్ మనం సౌండ్ బార్ కి కనెక్ట్ చేయాలి. సో సౌండ్ బార్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సౌండ్ బార్ మీద కూడా జిబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే డాల్బీ ఆడియో అనేది ఉంది. సో చూడొచ్చు. అండ్ ఇక్కడ పైన మనకి రబ్బర్ బటన్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు, పైకి ఇచ్చారు బటన్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే కూడా మనకి ఈ సైడ్స్ కి పైన కూడా 2 స్పీకర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ సబ్-వూఫర్ కూడా అన్రాపేసి మొత్తం ఓవరాల్ గా చూపిస్తాం మీకు. అండ్ ఇంకా సౌండ్ బార్ బ్యాక్ సైడ్ తీసుకుంటే 2 రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సబ్-వూఫర్ అవుట్ ఉంది, పక్కన USB ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆక్స్, ఆప్టికల్, HDMI, ARC మోడ్స్ అయితే ఉన్నాయి. సో చూడొచ్చు, ఇక్కడ మెయిన్ పవర్ అయితే ఉంది. పవర్ ఎక్కడ చలియాలి మనం. అండ్ యాక్సెసరీస్ విషయానికి వచ్చినట్టయితే మనకి 2 వాల్ మౌంటింగ్ స్టాండ్స్ అయితే ఇచ్చారు. సో తర్వాత చూసుకుంటే మనకి ఒక రిమోట్ కంట్రోలర్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు. అండ్ రిమోట్లో వేయడానికి 2 AAA బ్యాటరీస్ అయితే ఇచ్చారు. అలాగే మనకి వాల్ మౌంటింగ్ టేప్స్ అండ్ స్క్రూస్ అయితే ఇచ్చారు. సో చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మనకి ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారు. తర్వాత మనకి ఒక పవర్ కార్డ్ ఇచ్చారు, 2 పిన్ పవర్ కార్డ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ యూజర్ మాన్యువల్ ఉంది. సో ఇంకింతే ఈ యాక్సెసరీస్ ప్యాకెట్లో ఉన్నాయి. ఇక దీని ఫిట్టింగ్ విషయానికి వచ్చినట్టయితే మేము సబ్-వూఫర్ వచ్చేసి ఫ్లోర్ మీద అయితే ఫిట్ చేసినాం. సో చూడొచ్చు. అండ్ సౌండ్ బార్ వచ్చేసి మేము టీవీ టేబుల్ పైన అయితే ఫిట్ చేసినాం. అండ్ నన్ను అడిగితే మాత్రం మీరు మంచి బేస్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే సబ్-వూఫర్ వచ్చేసి ఫ్లోర్ మీదనే పెట్టుకోండి, ఎక్కడ హైట్ పెట్టకండి, కిందికి పెట్టుకోండి. అట్లయితేనే మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బటన్స్ విషయం చూసుకున్నట్టయితే మనకి పవర్ బటన్, వాల్యూమ్ ప్లస్ మైనస్, అండ్ మోడ్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ చిన్న LED డిస్ప్లే అయితే ఇచ్చారు. సో చూడొచ్చు. I know bilingual, but what is this duolingualism? మన హార్ట్ రేట్, పల్స్, బీపీ, మన సెన్సెస్ మొత్తం మన కంట్రోల్ లో ఉంటే దానికి అర్థమవుతుంది. ఏంట్రా కంట్రోల్ లో పెట్టుకునేది? ఎండ్ ఆఫ్ ది డే పావురా. ఫ్రెండ్స్ విన్నారు కదా ఆడియో టెస్ట్ అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది ఇంకా HDMI కేబుల్ మీద అయితే రన్ చేసినాం మేము. సో అందులో ఇంకా సూపర్గా కనిపించింది సౌండ్ అయితే. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఇది 6700 తీసుకున్నాం కదా. సో ఆ ప్రైస్కి అయితే వర్త్ అని చెప్తాను నేను. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఆ ప్రైస్కి ఇంకా ఇంతకన్నా మంచి అయితే లేదు. 120 వాట్స్ కూడా వచ్చింది మళ్ళీ మనకి. అండ్ ఇది మీరు తీసుకుంటే కనుక ఒకవేళ తక్కువలో వస్తే తీసుకోండి. సో దీనికి లాస్ట్ ఎక్కువ ఎంత పెడతారంటే 7500 కన్నా ఎక్కువ అయితే పెట్టడానికి లేదు. సో 8000 ఉన్నా కూడా అవసరం లేదు. నన్ను అడిగితే స్కిప్ చేసేయాలి, అక్కడ వేరే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ 7500లో ఒకవేళ వచ్చే ఉంటే తీసుకోండి. సో అంతకు ఎక్కువ అయితే పెట్టదు నన్ను అడిగితే. మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి పై సైడ్ స్పీకర్లు ఉన్నాయని చెప్పిన కదా. సో డాల్బీ అవుతుంది, అదొకటి మంచి అనిపిస్తుంది నాకు. అండ్ ఇన్పుట్స్ కూడా చాలా ఉన్నాయి, HDMI, ఆక్స్, ఇట్లాంటి ఆప్టికల్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నాకు ఇంకొకటి ఏంటంటే అర్థం కాని విషయం ఏంటంటే జిబ్రానిక్స్ అసలు హోమ్ థియేటర్స్కి ఇచ్చినట్టు ఇచ్చింది ఆక్స్ కేబుల్ అనేది. సో అసలు ఏందో అర్థం కాలేదు. అక్కడ ఇది 2 AV పిన్స్ ఒకటి 3.5 అట్లా ఇచ్చింది. సో 3.5 to 3.5 అయితే బెటర్ ఉండు. కాకపోతే జిబ్రానిక్స్ అట్లా ఎందుకు ఇచ్చిందో నాకు అర్థం కాలేదు. వేరే బ్రాండ్స్ అన్ని కూడా 3.5 to 3.5 ఇచ్చారు. బట్ జిబ్రానిక్స్ దగ్గర ఎందుకు ఇట్లయిందో నాకైతే అర్థమైతే లేదు. కాకపోతే ఓకే, నాట్ బ్యాడ్ సౌండ్ క్వాలిటీ అయితే. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఆ ప్రైస్కి. అండ్ చెప్పిన కదా 7500 కన్నా ఎక్కువ అయ్యేది ఉంటే అసలుకే పెట్టకూడదు. బేస్, ట్రబుల్స్, ఓకల్స్ అన్నీ చాలా అంటే చాలా క్లియర్గా ఉన్నాయి. సో మీరు రియల్గా వింటే తెలుస్తుంది, ఇట్లా మామూలుగా వీడియో చూసిన దానికంటే. నన్ను అడిగితే నాకైతే చాలా బాగా నచ్చిందని చెప్తా.
ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తా. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బాక్స్ లో వచ్చి మనకు ఒక ఆక్స్ కేబుల్, అది కూడా వీళ్ళు సరిగా అయితే ప్రొవైడ్ చేయట్లేదు. 3.5mm to 3.5mm ఇస్తే మనకి యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది, కానీ వీళ్ళు 3.5mm to AB కేబుల్స్ అయితే ఇచ్చారు. సో ఇదైతే మనం యూజ్ చేసుకోరాదు ఎట్లా కూడా. కాకపోతే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు, వేరే ఏ కేబుల్స్ కూడా మనకైతే ఇవ్వరు, అది మనం బయట నుంచి అయితే కొనుక్కోవాలి. మళ్ళీ ఉన్నదే ఒకటంటే ఇన్బుల్ట్ బ్లూటూత్ అవుతుంది, బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ వీడియోలు ఇంతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే